మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డ్ చౌదరిగూడ పరిధి లక్ష్మీనారాయణ కాలనీ గ్రీన్ అవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ 15 రోజుల క్రితం లక్ష్మీనారాయణ కాలనీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. అయితే ఆయన మాట్లాడుతూ నేను హామీలు ఇచ్చాను. ముందుగా 12 కెమెరాలు సుమారుగా ₹1,00,000 వ్యయంతో నిర్మించబడ్డాయి. సీసీ కెమెరాలు, కాలనీలో శుభ్రత, చెత్తా చెదారం లేకుండా చేస్తానని, అలాగే నీటి సమస్య, మిషన్ భగీరథ వాటర్ కోసం కమిషనర్కి సంబంధించిన అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే మా కాలనీలో 3 ఫేజ్ కరెంట్ లేనందున ఇంట్లో ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ పాడైపోతున్నాయి. కావున మాకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని ఏడీడీఈఏఈ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు తక్షణమే స్పందించారు. కావున ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో కాలనీ వాసులు నా వెంబడి ఉండి నాకు మద్దతిస్తే చౌదరిగూడని నెంబర్ 1 కాలనీ చేస్తానని ఆయన తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రెసిడెంట్ ఈఆర్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ డి వెంకటేష్ గౌడ్, జనరల్ సెక్రటరీ దావిద్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ డి వీరస్వామి, తస్డర్ జి బాలమహేందర్, అడ్వైజర్ డి రాజలింగం, కమిటీ మెంబర్స్, కాలనీ వాసులు పాల్గొన్నారు. కాలనీ వాసులందరూ అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. లక్ష్మీనారాయణ కాలనీ చౌదరిగూడ గ్రీన్ అవెన్యూ. నేను చెప్పిన హామీల ప్రకారం ఎలక్ట్రిసిటీ, సీసీ కెమెరా అండ్ వాటర్ అన్నీ నేను చెప్పినా కాబట్టి ఇప్పుడు వచ్చి ఫస్ట్ 2 నెలల తర్వాత ఇస్తానన్నది ఇప్పుడే 15 దినాల లోపల సీసీ కెమెరా 12 సీసీ కెమెరాలు పెట్టినాను. 12 సీసీ కెమెరాలు పెట్టినాము. లెటర్ కూడా డిఏఈ అందరికీ వచ్చి ఎలక్ట్రిసిటీకి ప్రాబ్లం ఉందని లెటర్ కూడా ఇచ్చేసినాము. వాటర్ కూడా భగీరథకు అన్ని జాగాలో మినిస్టర్ వల్ల లెటర్ ఇచ్చినాము. డిఫరెంట్గా జలమండలికి ఇచ్చినాము. సో డెఫినెట్గా మంచి చేయాలనే ఆశ నాకు చాలా ఉన్నది. కాలనీకి మంచి చేయాలి, మంచి లెవెల్లో చేయాలి. ఈ చౌదరిగూడలో నెంబర్ 1 లక్ష్మీనారాయణ కాలనీ గ్రీన్ అవెన్యూ చేయాలని నాకు ఉద్దేశం ఉన్నది. డెఫినెట్గా చేసి తీరుతాం. ఓకే సార్, కంగ్రాచులేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే 15 రోజుల క్రితం మీరు పెట్టుకున్నారు, సీసీ కెమెరాలు అమలు చేశారు. అవును చేశారు. ఇప్పుడు మీ కాలనీ వాసులు అందరూ ఏమంటున్నారు సార్? కాలనీ వాసుల కోఆపరేషన్ ఉన్న చేతనే నేను చేస్తున్నా. వాళ్ళు కూడా అందరు డబ్బు పెడుతూ ఇస్తున్నారు. మనిషి ఇంత తీసుకుంటున్నాము. చేసి మంచిగా చేయాలని నాకు ఆశ ఉంది. వాళ్ళు కోఆపరేషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా నేను చేస్తా. చేసి ఇంకా ఇంప్రూవ్ చేయాలి. నెంబర్ 1 కాలనీ చౌదరిగూడ చేస్తానని నాకు ఒక నమ్మకం ఉంది. వీళ్ళ మూలంగా, అందరి మూలంగా పూల చెట్లు కూడా తెప్పిస్తున్నా. మోర్ దెన్ 50-60 పూల చెట్లు తెప్పిస్తున్నాం. 50-60 వచ్చేసి చెట్లు ఆక్సిజన్ వచ్చేటట్టు చెట్లు తెప్పిస్తున్నా. చెప్పించి ఈ యొక్క వానాకాలం లోపల ఇవన్నీ చేయాలని నాకు ఉంది. గ్రీన్ అవెన్యూ అంటే అర్థమైంది, పూల చెట్టుతో గలగలాని ఉండాలి కాలనీ. ఆ విధంగా చేసి తీరాలని నాకు ఇప్పుడు కాదు, మొదటి సందే నాకు ఉద్దేశం ఉంది. అట్లా
అప్పుడు స్టార్టింగ్ సపోర్ట్ చేయకుంటే ఇంత లేట్ చేసారు. ఎప్పుడో గ్రీన్ అవన్నీ మంచిగా అయ్యేది. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే నిలిచిపోయింది. ఇప్పుడు డెఫినెట్గా చేస్తాం, మంచిగా చేస్తాం. 3 ఫేజ్ కరెంట్ ప్రాబ్లం కూడా అంటారు కదా సార్? 3 ఫేజ్ కరెంట్ ప్రాబ్లం ఉంది. సార్కి అందరికి లెటర్ ఇచ్చి వచ్చిన డిఈ ఏఈ అందరు వచ్చి వెంటనే మేము మా ప్రాబ్లం చెప్పంగానే వెంటనే ఆన్నే రాసి వెంటనే పంపించిండు, వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. రేపు ఇన్స్పెక్షన్కి వస్తారు. ఇన్స్పెక్షన్ వస్తే మనం దాని పేరు లేదు, ఇది ట్రాన్స్ఫారం మాకు కావాలి సార్. పిల్లలు చాలా బాధపడుతున్నారు. వోల్టేజ్ ప్రాబ్లం ఉంది, టీవీ వలిగిపోతుంది, ఎన్ని ప్రాబ్లాలు అవుతున్నాయి. అందుకు డెఫినెట్గా మాకు వచ్చి ట్రాన్స్ఫారం పెట్టాలి సార్ మీరు అని చెప్పినాం. డెఫినెట్గా చేస్తామని చెప్పారు. రేపు వస్తే విజిట్ చేస్తారు. విజిట్ చేయడం మా కష్టం అందరు కాలనీలు అందరూ చేరి మా కష్టం అంతా వాళ్ళకి చెప్తే వాళ్ళు పెద్దల తెలుసుకుంటారని నా అభిప్రాయం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు. 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.